ప్రజెంట్ ఇప్పుడున్న స్టూడెంట్స్ అందరి ఆవేదన కానివ్వండి, కోరిక డిమాండ్ ఏదైనా కావచ్చు. ఆ 400 ఎకరాలని మొత్తం బుల్డోజర్లతో లాగిచ్చి బీడు భూములు చేసే బదులు ఆ 400 ఎకరాలు మాకే ఉంటే మేము స్టూడెంట్స్కి ఫ్యూచర్ డెవలప్మెంట్ కానీ రీసెర్చ్ కానీ ఉపయోగించుకుంటాం కదా. ఇలా చేయడం వల్ల అక్కడ మీరు అంటున్నారు ఎటువంటి జంతువులు లేవని, కానీ అక్కడ నెమలి, జింకలు, చాలా ఎన్నో రకాల ప్రాణులు ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఎందుకు అన్యాయం చేయడం? అదే ఉంటే మేమే తర్వాత ఎప్పుడైనా ఉపయోగించుకోవచ్చు కదా. యూనివర్సిటీకి సంబంధించిన 400 ఎకరాల భూమిని తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఉందో అది ఆక్షన్కి పెట్టడం జరిగింది. అలా ఆక్షన్కి పెట్టి నిన్న ఆ భూమిని వాళ్ళు స్వాధీనం చేసుకోవాలి అనే ఆలోచనలో భాగంగా వాళ్ళు దాన్ని డిస్ట్రక్షన్ చేయడానికి నిన్న పండగ కాబట్టి స్టూడెంట్స్ ఎవరు ఉండరు అనుకొని వచ్చి జేసీబీలతోనే అదంతా డిస్ట్రక్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ విషయం తెలిసిన యూనివర్సిటీ అమ్మాయిలు, అబ్బాయిలు ఎంతోమంది డిస్ట్రక్ట్ చేస్తున్న స్పాట్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి అడ్డుకోవాలనే ప్రయత్నం చేశారు. అట్లా అడ్డుకోవాలనే ప్రయత్నం చేసిన అమ్మాయిలని, అబ్బాయిలని అందరినీ ఇష్టం వచ్చినట్లుగా ఈడ్చుకెళ్ళిరు. అమ్మాయిలు అనే ఒక భావన లేకుండా వాళ్ళని అతి కిరాతకంగా ఈడ్చుకెళ్ళిన దృశ్యాలు మీరు చూసే ఉంటారు. అలాగే ఆ 400 ఎకరాల భూమి ఏదైతే ఉందో అందులో అనేక రకాల ప్రాణులు జీవనం ఉంటున్నాయి. ఇప్పుడు వాళ్ళు ఏదో డబ్బుల కోసం ప్రభుత్వం ఈ భూమిని డిస్ట్రక్ట్ చేసి వేరే ప్రైవేటైజేషన్ ఏదో చేద్దాం అనుకుంటుందో అలా చేయడం వల్ల అనేక రకాల జీవుల ఇల్లుని దూరం చేసినట్టే. ఆ ఇల్లు దూరం చేసి అట్లా ప్రాణులను ఇబ్బంది పెట్టాలి అనుకునే ఆలోచన కరెక్ట్ కాదు. యూనివర్సిటీ భూములని యూనివర్సిటీకి ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. గత ప్రభుత్వాలు కానీ అంతకుముందు ప్రభుత్వాలు కానీ మన యూనివర్సిటీ ల్యాండ్ అనేది టచ్ చేయలేదు ఏ ప్రభుత్వం అయినా. ఈ ప్రభుత్వం మాత్రం యూనివర్సిటీ ల్యాండ్ ఈ 400 ఎకరాలు ఎలా కబ్జా చేయాలి, ఏ విధంగా దోచుకోవాలనేది చూస్తున్నారు. మళ్ళీ డెవలప్మెంట్ అంతకుముందు ప్రభుత్వం తెలంగాణ వచ్చాక గత 10 ఏళ్లలో కూడా డెవలప్మెంట్ అనేది యూనివర్సిటీ చుట్టూ డెవలప్ చేశారు తప్ప మన యూనివర్సిటీని ఎవరు టచ్ చేయలేదు. ఈ ప్రభుత్వం ఇప్పుడున్న రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ చేసిన వ్యక్తి కాబట్టి ఎక్కడ కబ్జా చేద్దాం, ఎక్కడ కమిషన్లు వస్తాయి, ఏ విధంగా అయితే దోచుకోవాలనేది చూస్తున్నాడు తప్ప మనకు అదే ప్రజల మీద పాలన వదిలేసి ఎక్కడ కమిషన్లు వస్తాయి, ఎక్కడ కబ్జాలు చేద్దామని ఆలోచిస్తున్నాడు తప్ప ఇది తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. పండగ సందర్భంగా ఆదివారం రోజు చాలామంది విద్యార్థులు వారి పండుగలలో నిమగ్నమై ఉన్న సందర్భంలో జేసీబీలను కానీ బుల్డోజర్లను కానీ తీసుకొచ్చి పనులు ప్రారంభించారు. దీన్ని అడ్డుకోవడానికి ప్రశ్నించడానికి వెళ్ళిన చాలామంది విద్యార్థులని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లలో బంధించారు. సో ఇలాంటి కార్యక్రమాలు చాలా దారుణం. ఎందుకంటే విశ్వవిద్యాలయాలు తెలంగాణ రాష్ట్రానికి చాలా అవసరం. అందులో ఇట్లాంటి ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయం ఇంకా చాలా అవసరం. కాబట్టి దీన్ని గుర్తుంచుకొనైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిగ్గు తెచ్చుకొనైనా విశ్వవిద్యాలయాల భూములు లాక్కోవాలనుకునే ఆలోచనను విరమించుకుంటే మంచిదని చెప్పేసి తెలియజేస్తున్నాను.